నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో నిర్మించిన సభలకు గాని, మేమంతా సిద్ధమంటూ సాగిపోతున్న బస్సు యాత్రకు గాని జనం పోటెత్తుతున్నారు. 2019 ఎన్నికల నాటి ప్రచార దృశ్యాలు మళ్లీ పునరావిష్కృతం అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల కోసం బయట అడుగు పెట్టేదాకా చాలా మందికి అనేక అనుమానాలున్నాయి. 2019 ఎన్నికల సమయంలో వచ్చినట్టు జనం వస్తారా? అప్పటిలాగా సభలు విజయవంతం అవుతాయా? జనంలో ఏమైనా వ్యతిరేకత ఉందా? ఇటువంటి సందేహాలు వైసీపీ అభిమానుల్లోనూ గూడు కట్టుకున్నాయి. ఇక ప్రతిపక్షాలైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జగన్ ప్రజా నిరసనకు భయపడి తెరలు కట్టుకుని వాటి చాటున తిరుగుతున్నారంటే ఎద్దేవా చేశాయి. జగన్ వ్యతిరేక మీడియా దీన్ని పెద్దగా ప్రచారం చేసింది కూడా. ఒక్కసారి జగన్ ప్రచారం కోసం అడుగు బయట పెట్టాక జగన్కు లభిస్తున్న ప్రజాదరణను చూసి సొంత పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తే ప్రతిపక్షాలు నీరుగారిపోయాయి. ప్రతిపక్ష పార్టీలు వారి అనుకూల మీడియా బయటపట్టం లేదు. కానీ జగన్కు జనం పడుతున్న బ్రహ్మరథం చూసి ఇంతటి జనస్పందన ఏమిటి అంటూ అంతర్గతంగా మదన పడుతున్నాయి. ఇటు చిత్తూరు నుంచి అటు విశాఖపట్నం దాకా జగన్ సభలకు యాత్రకు జనం పోటెత్తారు. జగన్ బస్సుకు ముందు బస్సు వెనక జనం పరుగులు తీస్తున్నారు. జగన్ను చూసి మైమరచిపోతున్నారు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన జగన్ను ఆరాధించే వాళ్ల సంఖ్య ఎక్కువే. విజయవాడలో ఒకచోట జగన్కు హారతులు పట్టారు. ఇంకో చోట ఓ అభిమాని చేతిలో కర్పూరం వెలిగించి జగనన్నా జగనన్నా అంటూ కేకలు పెడుతూ జగన్ అతని వైపు చూసేదాకా అరిచాడు. యువతే కాదు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు కూడా అంతే ఉత్సాహంతో జగన్ను చూడటానికి పరుగులు తీస్తున్నారు. కొన్ని చోట్ల జగన్ బస్సు మెట్ల మీద కూర్చునే వృద్ధులను, మహిళలను పలకరిస్తున్నారు. అప్పుడు జగన్తో మాట్లాడే మహిళల కళ్లల్లో ఆనందం, మెరుపు కనిపిస్తున్నాయి. చేతి మెడమెలు విరిచి జగన్ను దిష్టి తీస్తున్నారు. జగన్ యాత్రలో ఇటువంటి ఉద్వేగభరిత సన్నివేశాలు ఎన్నో కనిపిస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు ఒక ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు జనం ఈ విధంగా ఆయన వెంట పిచ్చి పట్టినట్టు పరుగులు తీశారు. ఎన్టీఆర్ రాక కోసం గంటల కొద్దీ రోడ్డు మీద ఎదురు చూశారు. ఏ అర్ధరాత్రికో ఎన్టీఆర్ వస్తే కొన్ని నిమిషాలు ఆయన్ను చూసిన ఆనందంలో ఇంటి దారి పట్టేవారు. అటువంటి దృశ్యాలు ఇప్పుడు జగన్ యాత్రలో మాత్రమే కనిపిస్తున్నాయి. సమకాలీన రాజకీయాల్లో దేశవ్యాప్తంగా చాలా మంది యువనేతలు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కానీ జగన్ లాగా సమ్మోహన శక్తి కలిగిన నాయకులు ఎవరూ కనిపించడం లేదు. జనం వేలం వెరిగా పరిగెత్తడం లేదు. జగన్ సభలకు జనం పోటెత్తుతోంటే గ్రాఫిక్స్ అని జనాన్ని బలవంతంగా తీసుకువస్తున్నారని ప్రతిపక్షం హేళన చేయవచ్చు. బలవంతంగా తీసుకొచ్చిన జనానికి, అభిమానంతో వచ్చిన జనానికి చాలా తేడా ఉంటుంది. డబ్బుల కోసం వచ్చిన జనం వచ్చి అలా మొక్కుబడిగా నిలబడి వెళ్లిపోతారు. ఈ విధంగా పరుగులు తీయరు, హారతులియ్యరు, చేతిలో కర్పూరం వెలిగించుకోరు. జగన్మోహన్ రెడ్డి కనిపిస్తే చాలు ఆకాశం తూట్లు పడేలా అరుస్తున్నారు. ఇక ఆయన మైక్ చేతికి తీసుకుని ఏమీ మాట్లాడకుండానే కుడి చేతిలో మైక్ పట్టుకుని ఎడమ చేతి వేలితో టప్ 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 మని కొడితే చాలు జనం పిచ్చెక్కినట్లు అరుస్తున్నారు. జనంలో జగన్ అంటే అభిమానం దాటిపోయి ఆరాధనా భావం కనిపిస్తుంది. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇంతటి అభిమానం దక్కలేదని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. మళ్ళీ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చే నాటికి అభిమానులు ఆయన్ను దేవుడిగా చూసేవారు. ఆ అభిమానమే రాజకీయంగానూ ఎన్టీఆర్కు కొనసాగింది. వైఎస్ జగన్ అలా కాదు. రాజకీయ నాయకుడైన రాజశేఖర రెడ్డి కొడుకుగా మాత్రమే అప్పటిదాకా ఆయనకున్న గుర్తింపు. వైఎస్ఆర్ మరణానంతరం సోనియా గాంధీని ఎదిరించి సొంతంగా పార్టీ పెట్టి ఎదురొడ్డి నిలబడ్డారో అప్పుడే అభిమానులు ఆయన్ను రియల్ హీరోలాగా చూడటం మొదలుపెట్టారు. తమకు ఎదురు లేదనుకుంటున్న ఈనాడు పత్రికకు సవాలు విసిరారో అప్పుడు ఆయన హీరోయిజం మరింత పెరిగింది. సంక్షేమ పథకాల ద్వారా సూపర్ స్టార్ అయ్యారు అని ఓ విశ్లేషకుడు చెప్పారు. జనంలో జగన్కు ఎందుకంత ఆదరణ లభిస్తుంది, జగన్లోని సమ్మోహన శక్తి ఏమిటి అనేవి తెలుసుకోవాలంటే పూర్తి స్థాయి పరిశోధన చేయాల్సిందే. ఏమైనా జగన్ జీవితం ధన్యమైంది. ఆయన ఆశిస్తున్నట్లు జనం గుండెల్లో గుడి కట్టుకున్నారు. అందుకే ఆయన అంటే ఇంతటి ఆరాధనా భావం. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.